అంత పనిచేసిందా? ఆ వసుంధర ఆట కట్టించడానికి నేనే దాని ఇంటికి వస్తున్నానని చెప్పండి. వచ్చేస్తున్నారు తల్లు, ఆగమేఘాల మీద వచ్చేస్తాడు. ఎవరిని ఏం చేస్తాడో తెలవస్తా. నిజంగానా? ఇన్నాళ్ళకు నా కళలన్నీ పండుతున్నాయి. ఇన్నాళ్ళకి సిద్ధార్థ నా గుమ్మల్లో అడుగు పెడుతున్నాడు. రే, రెడ్ కార్పెట్ పరవండి, గుమ్మాలకు తోరణాలు కట్టండి, ఇల్లంతా పన్నీర్తో కడగండి, నా పడగదిని మల్లెపూలతో అలంకరించండి. Come on! బ్రతికిపోయావు. ఆడదాని సైగతో వదిలేసిన బ్రోకర్ వెధవ, నీ చేతుల్లో నేను బ్రతికిపోవటం ఏమిట్రా? నా చేతుల్లో నువ్వు బ్రతికిపోయావు. ఓకే ఓకే ఓకే, మీరంతా బయటకు వెళ్ళండి. సిద్ధార్థ, కయ్యానికి వచ్చావా వియ్యానికి వచ్చావా? సిగ్గులేదు నీకు? లేదు. ఉంటే నువ్వు చీ అన్నా పో అన్నా నిన్నే ఎందుకు ప్రేమిస్తాను? ప్రేమ? నీకు ప్రేమించడం తెలుసా? నీ సాక్షిగా తెలుసు. అవునులే, డబ్బును ప్రేమించడం తెలుసు, ఐశ్వర్యాన్ని ప్రేమించడం తెలుసు, అవినీతిని ప్రేమించడం తెలుసు, రాజకీయ కుర్చీలను ప్రేమించడం తెలుసు. అలాగే నువ్వెన్నన్నా పడతాను, కానీ నువ్వు నాకు కావాలి. మార్కెట్ లో దొరికే గొడ్డు మాంసం అనుకున్నావా కిలో లెక్కను కొనుక్కోవడానికి? ఇది సిద్ధార్థుడి శరీరం. దానం చేయటం తప్ప యాచించడం తెలియని సిద్ధార్థుడి హృదయం ఇది. రామచంద్రుడన్న స్వర్ణ సీతను పక్కన పెట్టుకుని యాగం చేశాడేమో కాని ఇలలో కలలో కూడా పరస్త్రీని కన్నెత్తి చూడని సిద్ధార్థుడి ఆత్మ ఇది. అందుకే నువ్వు కావాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు దక్కలేదని నీ ఆస్తిని, నీ వాళ్ళ ఆస్తిని పోయేలా చేశాను. ఇంకా నువ్వు నాకు దొరక్కపోతే ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా తీసుకుంటావు, అంతేగా? ప్లీజ్, 3 ముళ్ళు వేయక్కర్లేదు, 7 అడుగులు నాతో నడవక్కర్లేదు. ఒక్క రాత్రి నాతో గడుపు చాలు, ప్లీజ్. నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా జ్యోతి పుట్టింటి తాలూకు పత్రాలు, ఆస్తులు అన్నీ తిరిగి వాళ్ళింటికి చేరాలి. లేకపోతే వద్దు, నా నోటితో చెప్పించొద్దు. ఏయ్ వసుంధర, ఇంకా ప్రేమ ఉందా నీకు అతని మీద? ఇంకా నన్ను ఎదురు చూడమంటావా? అతను బ్రతికుండగా మరొకడిని కోరుకోను. అయితే వాడిని చంపొచ్చి నేను నిన్ను కోరను. వసుంధరాదేవి, ఏయ్ ఏయ్, ఏంటా పిచ్చి ఆనందం? 2 ఇళ్ళు పోయాయి, ఇక 1 ఇల్లు మిగిలింది. ఆ రాజుగాడిని కూడా పాపని చేసేస్తే సిద్ధార్థ నా గుమ్మం తొక్కుతాడు. ఏయ్ వసుంధర, ఇంకా సిద్ధార్థ పిచ్చి వదలలేదా? రోజు అన్నం తింటున్నా అని అన్నం మీద నీకు మొహం మొత్తిందా? ఇది అంతే. అంటే ఇంకా నీకు ఆ సిద్ధార్థ మీద ప్రేమ తీరలేదా? ప్రేమ కాదు, మోజు. మోజు? ఊడికల్లో తేడాలు వస్తాయే. ఎంత ప్రేమించావు సిద్ధార్థని, ఎంత ఆరాధించావు అతను అందాన్ని, కానీ ఇప్పుడు ఏమైంది? అతను అమ్మాయి సొంతం అయిపోయింది. ఇప్పటికైనా మించింది లేదు వసుంధరాదేవి. ఈ ఫోటోలు చించు, వీటిని పెట్రోల్లో ముంచు, కసి తీరా అంటించు. ఈ మంటల సాక్షిగానే మన పెళ్లి, నీ మెళ్ళో నా తాళి. నాది కాలిపోయే ప్రేమ కాదు, నిలువు నా కాల్చేసే ప్రేమ. సిద్ధార్థ భార్య పేరేంటి? జ్యోతి. ఇక దాని బ్రతుకు గాలిలో జ్యోతి, రెపరెపలాడుతూ కొడిగట్టి ఆరిపోతుంది. జ్యోతిని ఎలా ఆడుతావమ్మా? పక్కన కాగడాలాగా సిద్ధార్థున్నాడు కదా. కాగడాకు
నా కొంగు చాలు. గుర్తున్నా నా సిద్ధార్థ? వసుంధరాదేవిని, రాణి వసుంధరాదేవి. నిన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను నిన్ను మర్చిపోలేదు. నిన్ను మర్చిపోదామని ఎన్నిసార్లు అనుకున్నా నా మనసు నా మీదే తిరుగుబడి, పిచ్చిదానా సిద్ధార్థ ఎప్పటికైనా నీ దగ్గరికి వచ్చే రోజు వస్తుందని చెప్తూ ఉంటుంది. నీ మనసుకు నీతో అబద్ధం చెప్పడం అలవాటు అనుకుంటాను. నేను కోటీశ్వరురాల్ని. 4 రోజుల క్రితం వరకు నువ్వు కోటీశ్వరుడే. నన్ను కాదని ఆ నష్టజాతకురాల్ని కట్టుకున్నావు. ఉన్న సిరులన్నీ పోయాయి. జ్యోతిని చేసుకుంటే డబ్బు పోయిందంటున్నావు. నిన్ను చేసుకుంటే మాన మర్యాదలే పోయాయి. నేను కోరుకున్నది భార్యని కానీ పొలిటికల్ మంచాన్ని కాదు. నేను కోరుకున్నది ఇల్లాల్ని కానీ వెలయాల్ని కాదు. నువ్వెన్ని మాటలన్నా నా మనసు గాయపడదు. ఇప్పటికైనా మించింది లేదు. నిన్ను కోటీశ్వరుని చేస్తాను. దాన్ని వదిలేసి నా భర్తగారా. నీకు భర్త అవసరం ఉందా? నీతులు తప్ప బూతులు రాని ఈ నోటితో అవాకులు చవాకులు పేలించుకు. మంచో చెడో నువ్వు ఒక మార్గం ఎంచుకున్నావు. నన్ను మర్చిపోయి ఆధార్లోనే వెళ్ళి. వెళ్తాను. ఓడిపోయి కాదు, గెలుపు కోసం ఎదురు చూస్తూ వెళ్తాను. నిన్నెప్పటికైనా నా ఇంటికి రప్పించుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరండి ఆవిడ? వసుంధరని పరిచయస్తురాలు. నన్ను మళ్ళీ కోటీశ్వరులు చేయడానికి చిట్కాలు చెప్తోంది. మీరేం చెప్పారు? నన్ను మర్చిపోయి ఆ కోట్లేవో ఆవిడనే సంపాదించుకోమన్నాను.